ఇప్పుడు మనము స్క్రోలింగ్ టెక్స్ట్ అండ్ విడ్జెట్స్ హెడర్లో డైనమిక్ ఎలా కాల్ చేయాలో చూద్దాము. మనం ఏం చేద్దామంటే విడ్జెట్స్ క్రియేషన్ కోసము సపరేట్ కోడ్ అవసరం లేదు. మన పేరెంట్ స్పార్క్లింగ్ థీమ్లోనే మనకి functions.phpలో విడ్జెట్స్ ఎలా క్రియేట్ చేయాలని కోడ్ ఉంది. అదే functions.php నుంచి కోడ్ కాపీ తీసుకొచ్చి మన స్పార్క్లింగ్ చైల్డ్ థీమ్ ఉంది కదా, దాంట్లో పేస్ట్ చేస్తే మనకి విడ్జెట్స్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఈ కింద కోడ్ ఉంది కదా, కింద PHP కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా మనము హెడర్లో డైనమిక్గా కాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ముందుగా సిలో, ఎగ్జాంపుల్లో, HCDocsలో, వర్డ్ప్రెస్లో, WP కంటెంట్లో, థీమ్స్లో స్పార్క్లింగ్, మన పేరెంట్ థీము స్పార్క్లింగ్ కాబట్టి దీంట్లో functions.phpలో ఫైల్ ఓపెన్ చేసుకోవాలి. దీంట్లో మనకి రిజిస్టర్ సైడ్ బార్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, అది కాపీ చేసుకోవాలి. రిజిస్టర్ సైడ్ బార్ ఉంది కదా, ఇది జస్ట్ కాపీ చేసుకుంటే మనకి విడ్జెట్స్ క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది తీసుకొచ్చి మన స్పార్క్లింగ్ చైల్డ్ ఉంది కదా, దీంట్లో పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఐడీస్ నేమ్ అని ఉంది కదా, ఇది మార్చుకోవాలన్నమాట. ఇక్కడ నేమ్ ఇస్తా అంటే స్క్రోలింగ్ అని ఇస్తా ఫస్ట్ టెస్టింగ్ పర్పస్. చూద్దాం. ఇప్పుడు మనము డాష్బోర్డ్లో వెళ్ళి అపియరెన్స్ విడ్జెట్లో వెళ్తే మనకి ఇక్కడ స్క్రోలింగ్ అని ఏదైతే ఇచ్చామో అక్కడ విడ్జెట్ అది కనిపించాలన్నమాట. ఇక్కడ ఐడి స్క్రోలింగ్ టెక్స్ట్ ఇచ్చిన, నేమ్ కూడా స్క్రోలింగ్ అని ఇచ్చిన అనమాట. ఇప్పుడు ఇస్తే మనకి ఇక్కడ స్క్రోలింగ్ అని ఒక విడ్జెట్ కనిపించింది. ఇక్కడ స్క్రోలింగ్ అనే విడ్జెట్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ ఇక్కడ నాకు స్క్రోలింగ్కి విడ్జెట్ అవసరం లేదు, స్క్రోలింగ్కి నేను ప్లగిన్ వాడతా కాబట్టి ఇక్కడ స్క్రోలింగ్ ప్లేస్లో మనకి స్టాటిక్ టెక్స్ట్ అనేది ఒక కనిపించాలి. కాబట్టి మనం చైల్డ్ థీమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఐడి తర్వాత నేమ్ అనేది మార్చాలి. ఐడి వచ్చేసి స్టాటిక్ టెక్స్ట్, తర్వాత నేమ్ కూడా వచ్చేసి మనకి స్టాటిక్ టెక్స్ట్ పెట్టుకుందాము. ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట. మనకి డైనమిక్గా కాల్ చేసేటప్పుడు ఈ నేమ్స్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట, లేకపోతే మనకి విడ్జెట్ అనేది కాల్ కాదు. ఇప్పుడు ఇస్తే స్క్రోలింగ్ ప్లేస్లో మనకి స్టాటిక్ అనేది వచ్చింది, అంటే విడ్జెట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఆ విడ్జెట్ లోపల మనకి టెక్స్ట్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ కస్టమ్ HTML ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ కావాలని చూపిస్తుంది. ఆల్రెడీ స్టాటిక్ టెక్స్ట్కి టిక్ ఉంది, యాడ్ విడ్జెట్ అనాలి. ఇక్కడ మనకి కస్టమ్ HTML అనేది స్టాటిక్ టెక్స్ట్కి యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం టైటిల్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ కంటెంట్ అని ఉంది కదా, కంటెంట్ లోపల మనము ఏదైతే కంటెంట్ అనుకుంటున్నామో కంటెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి టైటిల్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ యాడ్ చేస్తున్నామో ఆ కంటెంట్ని స్టైలింగ్ అవసరం లేదు అనుకుంటే మనం డైరెక్ట్గా కంటెంట్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఫ్యూచర్లో మనకి స్టైలింగ్ అనేది అప్లై చేయాలంటే మనము దానికి ఏదైనా ఒకటి క్లాస్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. క్లాస్ అని ఇవ్వాలి. క్లాస్ ఇస్తే మనకి CSS రాసేటప్పుడు డాట్ అనేది పెట్టి CSS అనేది అప్లై చేయాలి. ఒకవేళ ఐడి ఇస్తే యాష్ పెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఐడి అన్న క్లాస్ అని ఇవ్వాలి ఒకవేళ మీరు CSS అప్లై చేయాలనుకుంటే, లేకపోతే అవసరం లేదు. తర్వాత కింద సేవ్ అనేది క్లిక్ చేయాలి. సేవ్ అంటే అయిపోతుంది, ఇక్కడ డన్ అన్న క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి స్టాటిక్ విడ్జెట్ అనేది అయిపోయింది కంటెంట్తో సహా. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని మనము ఎక్కడ కాల్ చేద్దాం అనుకుంటామంటే హోమ్ పేజ్లో నావిగేషన్ పైన, అంటే నావిగేషన్ అనేది ఎక్కడ నుంచి వస్తుందంటే మనకి హెడర్లో వస్తుంది కాబట్టి హెడర్ నుంచి మనం కాల్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మొత్తము మనము హెడర్లో వెళ్ళి మనం కాల్ చేసుకోవాలి. కాబట్టి హెడర్లో వెళ్ళి ఎక్కడంటే మనకి అది ఎగ్జాక్ట్గా నావిగేషన్ పైన కావాలి కాబట్టి మాస్టర్ హెడర్ ఉంది ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ నావిగేషన్ పైన కాబట్టి ఇక్కడ అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక డివ్ అనేది క్రియేట్ చేసుకుందాము. ఆ డివ్ లోపల రెండు చైల్డ్ డివ్స్ క్రియేట్ చేసుకుందాము. ఒక డివ్ వచ్చేసి స్క్రోలింగ్ పర్పస్, ఇంకో డివ్ వచ్చేసి స్టాటిక్ టెక్స్ట్ అనమాట. సో మెయిన్ డివ్ వచ్చేసి ఇది పేరెంట్ డివ్ అనమాట. ఈ పేరెంట్ డివ్కి ఏమి ఇద్దామంటే క్లాసు స్క్రోలింగ్ స్టాటిక్ అంటే రెండు ఉంటాయి అనమాట ఈ డివ్ లోపల. ఫస్ట్ డివ్ వచ్చేసి మనకి స్క్రోలింగ్ డివ్, అంటే ఇదే డివ్ని కాపీ చేసుకొని ఇన్సైడ్ వేద్దాం.
ఇంకోటి కూడా కావాలి కాబట్టి ఇంకో డివ్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనము సిఎస్ఎస్ రాయాలంటే వాటికి క్లాసెస్ ఇవ్వాలి. ఫస్ట్ డివ్ చైల్డ్ డివ్ ఏదైతే ఉందో ఫస్ట్ది దానికి మనము స్క్రోలింగ్ అని ఇద్దాము. స్క్రోలింగ్ టెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాటిక్ టెక్స్ట్. ఇప్పుడు మనము స్టాటిక్ టెక్స్ట్ లోపల మనము ఆ విడ్జెట్ని డైనమిక్గా కాల్ చేయాలి. ఒకసారి చూద్దాం ఏం రాసుకున్నాము. ఇక్కడ చూస్తే ఏం రాసా అంటే ఫస్ట్ ఒక డివ్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఆ డివ్కి క్లాస్ ఏమి ఇచ్చిన అంటే స్క్రోలింగ్ స్టాటిక్ టెక్స్ట్ అని ఇచ్చిన. దాని లోపల ఇంకా 2 చైల్డ్ డివ్స్ అనేటివి క్రియేట్ చేశా. ఇప్పుడు చూద్దాము ఏదైతే కాపీ చేసుకున్నానో కోడ్ స్క్రోలింగ్ అండ్ స్టాటిక్ టెక్స్ట్లో. ఇది మనము క్రియేట్ చేసుకున్న కొత్తది డివ్. ఆ డివ్ లోపల 2 చైల్డ్ డివ్స్ ఉన్నాయి అంతే. ఇది ఒక డివ్, అది స్క్రోలింగ్ టెక్స్ట్. మనం ఏం చేద్దామంటే ఒక ప్లగిన్ అనేది వాడదాము. ఇది వచ్చేసి స్టాటిక్ టెక్స్ట్ కోసము. మనం ఇప్పుడు ఏం చేయాలంటే డైనమిక్ పిహెచ్పి కోడ్ ఇది మనకి స్టాటిక్ టెక్స్ట్ అనే డివ్ ఉంది కదా దాని లోపల వేసుకోవాలన్నమాట. దాని లోపల వేసుకొని ఇక్కడ డైనమిక్ సైడ్ బార్ ఆటోమేటిక్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే నేమ్ ఐడి ఇచ్చామో అది యాడ్ చేస్తే మనకి విడ్జెట్ అనేది కాల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా కాబట్టి స్టాటిక్ టెక్స్ట్ లోపల ఇక్కడ స్క్రోలింగ్ ప్లేస్లో మనకు విడ్జెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే నేమ్ ఇచ్చామో అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఐడి నేమ్ 2 నేమ్ ఇచ్చినంటే స్టాటిక్ టెక్స్ట్ అని ఇచ్చిన కాబట్టి ఇది కాపీ చేసుకొచ్చి మనకి ఇక్కడ స్క్రోలింగ్ అని ఏదైతే నేమ్ ఉందో అక్కడ ఇవ్వాలన్నమాట. అక్కడ ఇస్తే మనకి విడ్జెట్ అనేది ఆటోమేటిక్గా కాల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి విడ్జెట్ అనేది యాడ్ అయిపోతుంది మెనూ పైన. ఇంకో కొత్త గ్యాప్ వచ్చి మనకి విడ్జెట్ వచ్చింది. విడ్జెట్ అనేది కాల్ అయిపోయింది డైనామిక్గా. కానీ నాకు ఇక్కడ నేమ్ వచ్చింది. నేమ్ అవసరం లేదు ప్రజెంట్. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే విడ్జెట్ ఎక్కడైతే క్రియేట్ చేశానో అక్కడికి వెళ్ళేసి టైటిల్ అనేది తీసేస్తాను అనమాట. ఎక్కడ క్రియేట్ చేసిన అంటే అపియరెన్స్ విడ్జెట్లో వెళ్ళి విడ్జెట్ నుంచి ఆ నేమ్ అనేది తీసేస్తాను అనమాట. అపియరెన్స్ విడ్జెట్లో వెళ్ళి ఇక్కడ స్టాటిక్ టెక్స్ట్ లోపల టైటిల్ నుంచి వస్తుంది అనమాట. టైటిల్ అవసరం లేదు. వితౌట్ టైటిల్ కూడా మనకి కంటెంట్ ఇచ్చి మనము విడ్జెట్ని కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే మనకి వితౌట్ టైటిల్ వస్తుంది. వితౌట్ టైటిల్ మనకు ఓన్లీ కంటెంట్ మాత్రమే వస్తుంది. సో ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఓన్లీ కంటెంట్ సెట్ అయిపోయింది. కానీ ఇక్కడ మనకి స్టైలింగ్ అనేది కనబడట్లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే దానికి ఒక క్లాస్ అనేది ఇచ్చుకోవాలి. క్లాసెస్ ఏంటంటే మనకి సిఎస్ఎస్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము స్టైల్ కావాలి కాబట్టి ఆ పీ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసి స్టైల్ అప్లై చేస్తాం. ప్రజెంట్ మనం స్టైల్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే 2 గుర్తుపెట్టుకోవాలి. ఐడి అయితేనేమో యాష్, క్లాస్ ఇస్తేనేమో డాట్ అనమాట. ఇక్కడ ఏదైతే పీ ట్యాగ్ ఉందో దాని లోపల క్లాస్ ఇస్తాను నేను. క్లాస్ ఇచ్చేసి స్టాటిక్ టెక్స్ట్ కాబట్టి క్లాస్ నేమ్ కూడా స్టాటిక్ టెక్స్ట్ అని పెడతా. క్లాస్ స్టాటిక్ టెక్స్ట్. ఇప్పుడు సేవ్ చేస్తే మనకి సిఎస్ఎస్ అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అయిపోయింది. డన్ క్లిక్ చేస్తున్నా. మనం స్టైల్స్ ఏంటంటే స్టైల్ డాట్ సిఎస్ఎస్లో రాసుకోవచ్చు.
లేదా అపియరెన్స్ కస్టమైజ్ అని ఉంటుంది, అక్కడ నుంచి కూడా రాసుకోవచ్చు, లేదా ఇన్లైన్లో కూడా రాసుకోవచ్చు అనమాట. కానీ మనం ఇన్లైన్లో రాసుకుంటే ప్రాబ్లం అవుతుంది రెస్పాన్సివ్ చేసేటప్పుడు. కాబట్టి మనకి రెండో అనమాట ఇంపార్టెంట్, అపియరెన్స్ కస్టమైజ్ ఇక్కడికి వెళ్ళైనా CSS రాసుకోవాలి, లేదా style.cssలో అన్నా రాసుకోవచ్చు అనమాట. కానీ ఇన్లైన్లో రాయొద్దు ఎప్పుడు. ఇన్లైన్లో రాస్తే మనకి ఏంటంటే ప్రాబ్లము రెస్పాన్సివ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట. అపియరెన్స్ కస్టమైజ్ అది క్లిక్ చేసిన తర్వాత మనకి అడిషనల్ CSS అని ఒకటి వస్తుంది. అపియరెన్స్ కస్టమైజ్ అడిషనల్ CSS అంటే కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి కస్టమైజ్ క్లిక్ చేయగానే. అందులోంచి మనము అడిషనల్ CSS అని ఉంటుంది, దాంట్లోపట మనము CSSకి సంబంధించింది కోడ్ అనేది రాసుకోవాలన్నమాట. మనకి ఈ థీమ్ ప్రాపర్టీస్ ఒకే విధంగా ఉంటాయి అనమాట. థీమ్ని బట్టి మారుతూ ఉంటాయి ప్రాపర్టీస్. ఈ థీమ్లో ఇలా ఉంది, వేరే థీమ్లో ఇంకో కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి. అడిషనల్ CSS అని ఉంది కదా, ఇక్కడ మనము రాసుకోవాలన్నమాట. నేను అక్కడ ఏం తీసుకున్నా క్లాస్ కాబట్టి ఇక్కడ CSS రాసేటప్పుడు డాట్ పెట్టి అప్లై చేసుకోవాలి. ఎక్కడ రాస్తున్నామో అపియరెన్స్ కస్టమైజ్ అడిషనల్ CSS లోపల ఇక్కడ మనము క్లాస్ నేమ్ డాట్ పెట్టాలి. ఒకవేళ ఐడి ఇచ్చింటే యాష్ పెడుతుంటే. ఇప్పుడు చూద్దాము. ఇన్స్పెక్ట్ అనేది క్లిక్ చేసి CSS అనేది అప్లై చేద్దాం. ప్రజెంట్ ఇన్స్పెక్ట్ తర్వాత ఏదైతే స్టాటిక్ ఉందో టెక్స్ట్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్లో ప్లస్ సింబల్ అనేది ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది క్లాస్ తీసుకుంటుంది. అయిపోయి క్లాస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం ప్రాపర్టీస్ రాసుకోవాలి. అంటే ముందు ఏం చేద్దామంటే బ్యాక్గ్రౌండ్ కలర్ రాసుకుందాము, ప్యాడింగ్ అనేది ఇద్దాము, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తే మరి ఎక్కువ అయిపోయింది, కనబడట్లేదు టెక్స్ట్. కాబట్టి మనం ఏం చేద్దామంటే కలర్ అనేది చేంజ్ చేద్దాం. ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ కాకుండా మనము కొద్దిగా లైట్గా కనబడేది కలర్ దిద్దాము. ఇక్కడ ఎల్లో ఇస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మనం అడిషనల్గా టెక్స్ట్ కనబడడానికి CSS రాయాల్సిన పని లేకుండా బ్లాక్లో ఉంది కాబట్టి కనిపిస్తుంది. ప్యాడింగ్ 10 ఇస్తే ఇంకొక కొద్దిగా గ్యాప్ పెరిగింది. ప్యాడింగ్ 10 పిక్స్ ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో లాగుంది అది ఇచ్చిన. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ అలైన్ సెంటర్ రావాలి. టెక్స్ట్ సెంటర్ కావాలి కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇస్తే అది సెంటర్కి వస్తుంది. తర్వాత ఇక్కడ ఫాంట్ చూస్తే మనకి సన్నగా ఉంది, దానికి ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇస్తే మనకి కొద్దిగా ఫాంట్ యొక్క వెయిట్ అనేది పెరుగుతుంది అన్నమాట, అంటే కొద్దిగా లావుగా కనిపిస్తుంది అన్నమాట. అది టెక్స్ట్ అలైన్ సెంటర్ అయిపోయింది, సెంటర్లో వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫాంట్ వెయిట్ బోల్డ్ ఉన్న టెక్స్ట్ కొద్దిగా బోల్డ్ అవుతుంది అన్నమాట. చూసే ఇప్పుడు కొద్దిగా టెక్స్ట్ థిక్నెస్ అనేది పెరిగింది. అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఈ CSS మొత్తం కాపీ చేసుకొని మన అడిషనల్ CSS ఉంది కదా దాంట్లో ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి CSS అనేది అప్లై అయిపోతుంది. మొత్తం కాపీ చేసుకొని మన కస్టమైజ్ ఇక్కడ ఉంది ఓపెన్ చేసి పెట్టుకున్నాము, దీంట్లో ప్లేస్ చేసి ఇక్కడ రెడ్ ఉంది కదా ఆ కామెంట్లో అవసరం లేదు. తర్వాత పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. ఎప్పుడైనా మనం ఫస్ట్ టైం చేసేటప్పుడు పబ్లిష్ వస్తుంది, ఒకవేళ సెకండ్ టైం చేసేటప్పుడు అప్డేట్ అనేది వస్తుంది అనమాట. రిఫ్రెష్ చేస్తే మనకి స్టాటిక్ టెక్స్ట్కి సంబంధించిన CSS అనేది అప్లై అయిపోతుంది. గట్టిగా రిఫ్రెష్ చేయాలి. అప్లై అయిపోయింది. మనకి ఇప్పుడు అయిపోయింది. స్టాటిక్ టెక్స్ట్ అనేది సక్సెస్ఫుల్గా మనం కాల్ చేసుకున్నాము. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే మనం న్యూస్ ఛానల్ చూసేట మనకి కింద బ్రేకింగ్ న్యూస్లలో మనకి టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, దానికోసం చూద్దాము. ఇక్కడ విడ్జెట్లో కూడా కొద్దిగా టెక్స్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే విడ్జెట్లో సెంటర్లో వస్తుంది, టెక్స్ట్ కూడా ఫుల్గా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట, గ్యాప్స్ లేకుండా. కాబట్టి మళ్ళీ విడ్జెట్లోకి వెళ్ళేసి కొద్దిగా టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాయి. ఇక్కడ సేవ్ అని క్లిక్ చేస్తే చాలు, డన్ అని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిసారి సేవ్ అంటే అయిపోతుంది ఒకటేసారి. ఇప్పుడు చూస్తే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, టెక్స్ట్ ఫుల్గా ఉంది, సెంటర్లో ఉంది, గ్యాప్స్ లేకుండా అనమాట పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్రోలింగ్ టెక్స్ట్ అంటే స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది, టెక్స్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. దానికోసం మనము ప్లగిన్ ఒకటి యూజ్ చేద్దాము. ప్లగిన్స్ వచ్చేసి మెయిన్గా న్యూ స్టిక్కర్స్ అని ఉంటాయి అన్నమాట. న్యూ స్టిక్కర్ ప్లగిన్ ఒకటి యాడ్ చేసుకుందాము.
ప్లగిన్ మనము ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుంటే అప్లోడ్ ప్లగిన్ అనాలి. మనం ఇప్పుడు కొత్తగా ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్లగిన్స్లోకి వెళ్ళేసి యాడ్ న్యూ ప్లగిన్ అనేది క్లిక్ చేయాలి. యాడ్ న్యూ క్లిక్ చేసి సెర్చ్ అనేది చేయాలన్నమాట. యాడ్ న్యూ క్లిక్ చేసి సెర్చ్ చేస్తే ఇప్పుడు టిక్కర్, మనకి కావాల్సిన టిక్కర్ అంటే న్యూస్ టిక్కర్ కాబట్టి టిక్కర్ అని కొడితే అయిపోతుంది, వస్తుంది. ఇక్కడ డిట్టి న్యూస్ టిక్కర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ చేయాలి మనకి ఇన్స్టాల్ నౌని క్లిక్ చేసి తర్వాత యాక్టివేట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ అది ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఖచ్చితంగా యాక్టివేట్ అనేది చేయాలన్నమాట, లేకపోతే అది వర్క్ కాదు. ఒకవేళ అది యాక్టివేట్ అయిపోతే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ లోపల మనకి ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది అనమాట, న్యూస్ స్టిక్కర్కి సంబంధించింది. ఇన్స్టాల్ అయ్యింది, ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నా. అది యాక్టివేట్ కాగానే మనకి న్యూస్ స్టిక్కర్కి సంబంధించిన ఒక ఐకాన్ వస్తుంది డాష్ బోర్డ్ లోపల. వచ్చింది ఇక్కడ న్యూస్ స్టిక్కర్స్ అని వచ్చింది కదా, అంటే ప్లగిన్ అనేది మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ న్యూస్ స్టిక్కర్ లోపల మనము టిక్కర్ అంటే ఏదైతే స్క్రోలింగ్ టెక్స్ట్ కావాలనుకుంటున్నామో దాన్ని యాడ్ చేసుకుందాము. అలా టెక్స్ట్ యాడ్ చేసిన తర్వాత మనకి అది షార్ట్ కోడ్ ఇస్తుంది, 2 ఇస్తుంది. ఒకటి వచ్చేసి మనము వర్డ్ప్రెస్ పేజెస్లలో ఇన్స్టాల్ చేయాలంటే ఒకవేళ టిక్కర్ని కాల్ చేయాలనుకుంటే ఆ షార్ట్ కోడ్ వాడాలి, లేదా పిహెచ్పి రిలేటెడ్ ఏదైనా వాడాలి అంటే పిహెచ్పి రిలేటెడ్ షార్ట్ కోడ్ అనేది వాడాలన్నమాట. ఇక్కడ మనము హెడర్ అంటే header.phpలో వాడుతున్నాం కాబట్టి అది పిహెచ్పి రిలేటెడ్, అంటే మనము పిహెచ్పి రిలేటెడ్ కోడ్ అనేది వాడాలన్నమాట. ఇది ఎక్కడ ప్లేస్ చేయాలంటే మనకు header.php అనేది మనకి హోమ్ పేజ్కి రిలేటెడ్ ఉంది కంటెంట్ కాబట్టి header.phpలో ప్లేస్ చేసుకోవాలి. ఎక్కడంటే మనం header.phpలో 2 డివ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా, స్క్రోలింగ్ టెక్స్ట్ ఒకటి, తర్వాత స్టాటిక్ టెక్స్ట్ అని. మనము స్క్రోలింగ్ టెక్స్ట్ డివ్ ఏదైతే ఉందో ఆ డివ్ లోపల ఈ షార్ట్ కోడ్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. అప్పుడు మనకి స్టాటిక్ టెక్స్ట్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట టెక్స్ట్. ఇక్కడ న్యూస్ స్టిక్కర్ యాడ్ న్యూ, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూస్ స్టిక్కర్ టైటిల్ ఏదని ఇవ్వచ్చు, యాడ్ టైటిల్. ఇక నేమ్ ఇస్తా అంటే మై న్యూస్ అని ఇస్తా. మై న్యూస్ అని ఇచ్చేసి ఇక్కడ టికెట్ టెక్స్ట్ అని ఉంది కదా, ఇక్కడ టికెట్ టెక్స్ట్ లోపల మనము ఏదైతే టెక్స్ట్ స్క్రోల్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ పీ ట్యాగ్లు అంటే పీ ట్యాగ్లు ఇవ్వచ్చు, హెచ్ అంటే హెచ్లు ఇవ్వచ్చు. ఇక్కడ ఖచ్చితంగా మనం క్లాస్ ఇస్తే ఏమవుతుందంటే మనకి సిఎస్ఎస్కి ప్రాబ్లం కాకుండా ఉంటుంది అనమాట. ఏం చేద్దామంటే పీ ట్యాగ్ లోపల ఒక క్లాస్ ఇచ్చుకుందాము స్క్రోలింగ్ అని. తర్వాత ఆ పీ ట్యాగ్ లోపల ఏదైతే టెక్స్ట్ అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ఇద్దాము. ఇక్కడ మనకి చూసే లింక్, అక్కడ లింక్ ఇవ్వచ్చు. తర్వాత టార్గెట్ అంటే సెల్ఫ్ అక్కడనే ఓపెన్ కావాలా లేదా కొత్త విండోలో ఓపెన్ కావాలా అని చెప్పేసి మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ టిక్కర్కి సంబంధించిన ప్రాపర్టీస్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ ఉంటాయి, సెట్టింగ్లలో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆ సెట్టింగ్స్ ఈజీగానే ఉంటాయి, మనకి చూసి అర్థమైపోతాయి అనమాట. ఈ టిక్కర్ యొక్క స్క్రోలింగ్ స్పీడ్ ఉంది కదా, ఆ స్క్రోలింగ్ స్పీడ్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ లింక్ ఇస్తే ఏమవుతుందంటే దానికి యాంకర్ లింక్ వస్తుంది అనమాట. అది క్లిక్ చేస్తే మనకి వేరే విండోకి వెళ్తుంది. ఇక్కడ సెల్ఫ్ అంటే అక్కడనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పబ్లిష్ మనం కొత్తగా యాడ్ చేసాం కాబట్టి పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. పబ్లిష్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 షార్ట్ కోడ్లు ఉన్నాయి. ఇక్కడ మనము పిహెచ్పి రిలేటెడ్ వాడుతున్నాం కాబట్టి పిహెచ్పి రిలేటెడ్ షార్ట్ కోడ్ అనేది తీసుకుందాము. ఈ షార్ట్ కోడ్ కాపీ చేసుకొని మనం ఎక్కడంటే header.phpలో మన స్క్రోలింగ్ డివ్ ఉంది కదా, ఆ స్క్రోలింగ్ డివ్లో
ఈ షార్ట్ కోడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము సేవ్ చేసి చూస్తే మనకి ఆ టిక్కర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎక్కడంటే స్టాటిక్ టెక్స్ట్ పైనే వస్తుంది, ఎందుకంటే మనము డివ్స్ ఇచ్చుకున్నాం కదా. అయిపోయింది, టెక్స్ట్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంది. కానీ మనకి టెక్స్ట్ అనేది సరిగ్గా కనబడట్లేదు కాబట్టి దానికి స్టైల్ అనేది అప్లై చేసుకుందాము. ఇక్కడ మనం ఇచ్చిన క్లాస్ ఏంటంటే స్క్రోలింగ్ టిక్కర్కి స్క్రోలింగ్ అని క్లాస్ ఇచ్చినాం కాబట్టి ఆ స్క్రోలింగ్ అని ఇచ్చేసిన తర్వాత మనము సేమ్ ఇక్కడ మనము స్టాటిక్ టెక్స్ట్కి ఏవైతే ప్రాపర్టీస్ రాసుకున్నామో ఆ ప్రాపర్టీస్ కాపీ చేసి ఇక్కడ అప్లై చేద్దాము. సేమ్ ప్రాపర్టీస్ పెడదాము. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్, అవి రెండు కలిసిపోయినట్టు అనిపిస్తుంది కాబట్టి కలర్ మారుద్దాం ఒకసారి. ఇక్కడ ఏంటంటే మొత్తం క్లబ్ అయిపోయి సరిగ్గా కనబడట్లేదు కాబట్టి ఒకసారి బ్లూ కలర్ ఇచ్చి చూద్దాము. కానీ ఇప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. టిక్కర్ మూవ్ అవుతూ ఉంది వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ టెక్స్ట్కే ఉంది. కానీ అట్లా ఉండవద్దు. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంటే మొత్తం ఫుల్గా ఉండి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మూవ్ అవుతూ ఉండాలి. ఇది ప్రాపర్ కాదనమాట ఇప్పుడు మనం చూసేది. కాబట్టి మనం ఏం చేద్దామంటే టిక్కర్కి మనకి సపరేట్గా క్లాస్ ఉంటుంది అనమాట. ఆ టిక్కర్కి రాస్తే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. తర్వాత ఓన్లీ టిక్కర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇలా చూస్తున్నాం మనము, వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఓన్లీ టిక్కర్ మాత్రమే మూవ్ అవుతూ ఉంది. అంటే ఏదైతే టిక్కర్ ఉందో ఆల్రెడీ దానికి బ్యాక్గ్రౌండ్ అప్లై చేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వైట్ ప్లేస్లో ఏదో కలర్ వస్తుంది, టిక్కర్ మాత్రం జస్ట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, అంతే. కాబట్టి మనము ఇక్కడ పీ ట్యాగ్కి కాకుండా టిక్కర్కి ఒక సపరేట్ క్లాస్ ఉంటుంది అనమాట, దానికి రాసుకుందాము. ఇప్పుడు చూస్తే మనకి టిక్కర్కి రాస్తున్నాము. చూసి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. టిక్కర్కి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసాము, తర్వాత టెక్స్ట్కి కలర్ అప్లై చేస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ కనబడట్లేదు, కొద్దిగా బ్లూ ఇస్తే ఇప్పుడు కొద్దిగా బాగానే ఉంది, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఏంటంటే మనకి అడిషనల్ సీసెస్ రాసుకుంటూ చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే కలర్స్ ఇస్తే ఆ స్క్రోలింగ్ టెక్స్ట్కి మళ్ళీ కనిపించడానికి టెక్స్ట్ కలర్ మార్చాల్సి వస్తుంది. అలా కాకుండా మనకి సింపుల్గా కనబడేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా బెటర్ ఉంది, దీన్ని ఫిక్స్ చేసుకుందాము. లేకపోతే కొద్దిగా ప్యాడింగ్ ఇద్దాము, కొద్దిగా 10 పిక్స్ ఇద్దాము ప్యాడింగు. ఫాంట్ వెయిట్ కూడా పెంచుదాం. ఫాంట్ వెయిట్ కొద్దిగా పెంచుదాము. ఫాంట్ సైజ్ కూడా మనం పెంచవచ్చు. ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇద్దాము, ప్యాడింగ్ కూడా 10 పిక్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఇది మొత్తం కాపీ చేసుకొని మళ్ళీ కస్టమైజ్ సీసెస్లో పేస్ట్ చేసుకొని పబ్లిష్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ కస్టమైజ్లో ఒక్కొక్కసారి మనకి కోడింగ్ అనేది ఎగిరిపోతుంది అనమాట. కాబట్టి మనం ఎప్పుడు స్టైల్ డాట్ సీసెస్లో వేసుకోవాలి, ఎందుకంటే ఏదైనా అప్డేట్లు చేసినప్పుడు కోడ్ మొత్తం ఎగిరిపోతుంది సీసెస్ నుంచి. కాబట్టి స్టైల్ డాట్ సీసెస్లో పెట్టుకుంటే ప్రాబ్లం రాదనమాట. ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయింది. టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉంది, స్టాటిక్ టెక్స్ట్ కూడా అయిపోయింది. ఆ స్క్రోలింగ్ టెక్స్ట్ యొక్క స్పీడ్ అది ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంటుందంటే మనకి సెట్టింగ్స్ ఉన్నాయి కదా, సెట్టింగ్స్లో వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి టెక్స్ట్ అనేది గ్యాప్ ఇచ్చి మూవ్ అవుతూ ఉంది, కంటిన్యూస్గా మూవ్ కావాలి. కాబట్టి నేను ఏం చేస్తా అంటే ఇంకా కొద్దిగా టెక్స్ట్ అనేది యాడ్ చేస్తా దానికి. అంటే టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ ఉండాలి కంటిన్యూస్గా వితౌట్ గ్యాప్. ప్రజెంట్ ఏం చేస్తాను అంటే 3 ట్యాగ్స్ తీసుకుంటా.
3 ట్యాగ్స్ తీసుకొని చూపిస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే 3 స్టిక్కర్స్ వస్తాయి అంతే, 3 టిక్కర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. కానీ ఇది ప్రాపర్ వే కాదు, జస్ట్ చూపించడం కోసం చూపిస్తున్నా. ఇక్కడ మనకి టిక్కర్లు వాడకుండా మనము మార్క్యూ ట్యాగ్ కూడా వాడుకోవచ్చు అనమాట వితౌట్ ప్లగిన్. ఇప్పుడు అప్డేట్ కొడుతున్నా, ఆల్రెడీ మనము పబ్లిష్ చేసాం కాబట్టి ఒకసారి. ఇప్పుడు నాకు ఇట్లనే ఉండాలి, పొజిషన్ ఇట్లా నుండి స్క్రోల్ మాత్రం కంటిన్యూస్గా అవుతుండాలి. కాబట్టి నేను చేస్తానంటే ఇది జస్ట్ చూపించడం కోసం 3 పీ ట్యాగ్లు యాడ్ చేసిన. ఇది ఇలా పెట్టొద్దు, సింగిల్ పీ ట్యాగ్లోనే మనకి ఏదైతే టెక్స్ట్ యాడ్ చేసుకున్నామో దాన్ని మొత్తము మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మన కంటిన్యూస్గా టిక్కర్ అనేది స్క్రోల్ అయితేనే ఉంటుంది వితౌట్ గ్యాప్స్. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ దగ్గరికి వెళ్ళేసి డిలీట్ అనేది ప్రెస్ చేయాలి. డిలీట్ ప్రెస్ చేస్తే ఆ గ్యాప్ అనేది వెళ్ళిపోతుంది. కొద్దిగా స్పేస్ ఇచ్చి డిలీట్ అనాలి. అయిపోయి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ కొద్దిగా వర్టికల్ లైన్స్ ఇచ్చేసి ఇప్పుడు పేస్ట్ చేస్తా. ఇంకో 2 వర్టికల్ లైన్స్ ఇస్తా, తర్వాత మళ్ళీ పేస్ట్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ అప్డేట్. ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది ఇలా 3 పీ ట్యాగ్లు ఇస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా ఇవ్వకుండా మనకి ఒకటే దాంట్లో రావాలి కాబట్టి ఒకటే దాంట్లో ఇచ్చాము మేము. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది, ఒకటే దాంట్లో నాన్ స్టాప్ స్క్రోల్ అవుతానే ఉంటుంది ఇది. సో ఇప్పుడు మనం చూస్తున్నది పర్ఫెక్ట్ టిక్కర్ అనమాట, వితౌట్ గ్యాప్స్ కంటిన్యూగా మూవ్ అవుతానే ఉంది టిక్కరు.